అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయంలో నిర్వహించిన యోగా డే సెలబ్రేషన్స్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం డాక్టర్ భోగా శ్రావణి పాల్గొన్నారు. నీట్ పరీక్షల అవకతవకలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరహరి అన్నారు. నీట్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లు వాహనాలను అప్రమత్తంగా నడపాలని జిల్లా రవాణా శాఖ అధికారి మేఘా గాంధీ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు సహచర ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జార్జ్ ఫార్మసీ కళాశాల నందు జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ ఆదేశాల మేరకు వరల్డ్ యాంటీ డ్రగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ యువత డ్రగ్ తీసుకోవడం వల్ల శారీరక మానసిక రుగ్మతలతో జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారో వివరించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి జూడాలు నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని గాంధీనగర్ మార్కెట్ రోడ్ లో పోగైన చెత్త చెదారాన్ని గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు తొలగించి శుభ్రం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. పోలవరం నియోజకవర్గ శాసనసభ్యునిగా చిర్రి బాలరాజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు రాష్ట్ర శాసనసభలో నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులతో ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపల్ సాయిదులు సేవలు అభినందనీయమని తాజ్ బాబా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఉస్మాన్ పాషా అన్నారు. రాయదుర్గం పట్టణంలోని ఈశ్వరీయ విశ్వవిద్యాలయ ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజాపిత బ్రహ్మకుమారి యోగేశ్వరి మాత ఆధ్వర్యంలో యోగా వేడుకలు నిర్వహించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి సిఐటియు ముందుండి పోరాడుతుందని ఆ యూనియన్ జిల్లా కార్యదర్శి కిరణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయహస్తం గ్యారంటీలో భాగంగా జీరో కరెంటు బిల్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకుని పథకం వర్తించిన వారు బోన్రస్పేట ఎంపీడీఓ కార్యాలయంలో అందజేయాలని అధికారులు సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివితే సమాజంలో గుర్తింపు వస్తుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పత్రిక్ జైన్ అన్నారు. శంకరపట్నం మండలం తాడికల్ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవన నిర్మాణ ప్రారంభోత్సవంలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం మంత్రి కార్యాలయం భవనము రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి కేంద్ర రూరల్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెంసాని చంద్రశేఖర్ విచ్చేశారు. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలలో భాగంగా మొదటి రోజు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. కమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కుల్కచర్ల మండల కేంద్రంలోని వివిఆర్ ఫంక్షన్ హాల్లో కుమ్మరి స్వామి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 100 మంది రక్తదానం చేశారు. అరకులోయ మండలంలోని చొంపికి వెళ్లే రైల్వే గేటుపై ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం చేపట్టాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులు ఆయా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సమయానికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్నూరు పట్టణం రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురు జీబీసీ రోడ్డుపై గత కొన్ని నెలల నుంచి భారీ వాహనాలు నిలుపుదల చేశారు. వాహనాలను వివిధ కేసులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. ఇటీవల స్టాఫ్ నర్సులుగా విధులకు చేరినా తమకు వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆదిలాబాద్ రిమ్స్ స్టాఫ్ నర్సులు పేర్కొన్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు మిర్చి రేట్లు క్వింటా ధర కింది విధంగా నమోదయ్యాయి. తేజ మిర్చి కొత్త రకం 19,300, 341 రకం మిర్చి 17,000, వండర్ హాట్ మిర్చి రకం 17,000 పలికిందని మార్కెట్ కార్యదర్శి జి రెడ్డి తెలిపారు. బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపల్ సాయిదుల సేవలు అభినందనీయమని తాజ్ బాబా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఉస్మాన్ పాషా అన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంతో పాటు రాంపూర్, కుర్తి, సిద్ధాపూర్, గౌరాం, మద్దెల చెరువు తదితర గ్రామాలలో భారీ వర్షం కురిసింది.